నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలులో రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని సూచించిన కలెక్టర్. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ 12వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఒంగోలులో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుందని వెల్లడించిన దామచర్ల. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయలుదేరే ముందు తన కుటుంబాన్ని చూడాలి. నిర్లక్ష్యంగా బండి నడిపి జరగరానిది జరిగితే వారేమవుతారనేది ఆలోచించుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని 2 వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను బారిన పడకుండా క్షేమంగా గమ్యాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఉద్బోధించారు. ఒంగోలులోని రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 16 నుండి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు రకరకాల పద్ధతుల్లో నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు ఎంతో అవగాహన కలిగించిందని తెలిపారు. అయితే ఎక్కువ మంది నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం ప్రతి నెల జరుగుతుందని, ఇందులో రోడ్డు భద్రత గురించి చర్చించి వాటిని అమలు చేయడం జరుగుతుందన్నారు. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరగకూడదన్నారు. మనం ఎంత చేసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని నిరోధించాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, ప్రాణం ఎంతో విలువైందని, ఆ ప్రాణం కూడా మన చేతుల్లోనే ఉందన్నారు. వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. 2 వీలర్ నడిపే సమయంలో కుటుంబం మొత్తం వెళ్లాలని చూస్తుందని, ఆటోలో కూడా పరిమితికి మించి ఎక్కించుకొని ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రయాణికులు త్వరగా వెళ్లాలని చూస్తారు, ఆటో వాళ్ళు ఆదాయం చూసుకుని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ గంగాడ సుజాత కోరారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ సుశీల, R&B నేషనల్ హైవే శాఖల అధికారులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జిల్లా కలెక్టర్, ఒంగోలు నగర మేయర్ బహుమతులు అందించారు. మన ఆనంద్ రెడ్ క్రాస్ సొసైటీ సోమవారం గారు డాక్టర్ మీడియా మిత్రులకి నా నమస్కారాలు. జనవరి 16th నుంచి నేషనల్ 36th నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ మనం జరుపుకుంటున్నాము. డిటిసి గారు చెప్పారు, ప్రతిరోజు కూడా డిఫరెంట్ ఒక్కొక్క కార్యక్రమం. లాస్ట్ 30 days నుంచి మన ప్రకాశం జిల్లాలో మంచి కార్యక్రమం నిర్వహించి స్టేట్లోనే చాలా బాగా చక్కగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చేశారు. ముందుగా నేను డిటిసి మేడం గారికి, వారి ఆఫీసర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు డిటిసి గారు చెప్పారు, అంటే మన ఈ లాస్ట్ 1 monthలోనే ఎక్కువ మందికి ఈ రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగింది. అంటే ఎందుకు మీ అందరికీ కూడా తెలుసు, రోడ్డు సేఫ్టీకి మనం ఏమేమి చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది. కానీ ఒక నెగ్లిజెన్స్ వలన ఆ టైంలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది, అంటే ఏమవుతుంది త్వరగా మనము బండి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది అనే ఒక నిర్లక్ష్యం, ఏమవ్వదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, అప్పుడే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు డిటిసి గారు చెప్పారు, ప్రతి మంత్ కూడా జిల్లాలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్, NH నుంచి, R&B నుంచి, పంచాయతీరాజ్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, అంటే రోడ్ సేఫ్టీని ఒక ప్రధాన అంశంగా డిస్ట్రిక్ట్లో ప్రతి మహిళ కూడా చర్చించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద కమిటీ మీటింగ్లో
ఏమైతే డిస్కస్ చేస్తామో దానికి వెంటనే దాన్ని అమలు చేయడం జరుగుతుంది. పరిమితికి మించి ఎక్కిస్తున్నారు. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏమాత్రం ఏమరపాటుతోటి ఒక వేలు కానీ ఎక్కిందంటే ఇమ్మీడియట్గా ఏమవుతుంది, అది తిరగబడే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు తిరగబడితే ఏం కాదు, వెనక నుంచి ఏదైనా ఒక భారీ వెహికల్ లారీలో ఏ బస్సు వచ్చినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యాక్సిడెంట్కి గురవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆదాయం చూసుకుంటారు ఆటో వాళ్ళు, తొందరగా వెళ్ళాలని చూస్తారు ప్రయాణికులు. కానీ జరిగినప్పుడు ఎందరి ప్రాణాలు కోల్పోతున్నాం అనేది, ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు మనం ఏడవడానికి అవకాశం ఇస్తున్నామో అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అన్నిటికంటే కూడా ఆటో వాళ్ళ డబ్బుల కన్నా, అలాగనే మనం తొందరగా వెళ్ళాలనే కోరిక కన్నా ప్రాణము మిన్న. ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఎందుకంటే కాలో చెయ్య విరిగినా కూడా మళ్ళీ రాదు, కుంటువాడుగానే ఉండాల్సిందే. ఇవన్నీ మనకు తెలియనివి కాదు. కానీ ఏం జరుగుతుందో ఎవరికో ఎప్పుడో జరిగితే మనం ఎందుకు అంత భయపడాలని అనుకోవడం ఒక నెగ్లిజెన్సీ వలన ఈ రకంగా జరుగుతుంది. సో మనకి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసు అందరూ ఇక్కడ ఉన్నారు. మేమే చాలాసార్లు ఎవరో ఒకరు పట్టుబడతారు, మా పార్టీలో తిరిగే వాళ్ళు. వెంటనే మాకు కాల్స్ వస్తాయి, మేడం మమ్మల్ని పట్టుకున్నారు, ఒక్క మాట చెప్పండి, మీరు చెప్పి వదిలేస్తారంటారు. డ్రైవర్స్, కారు డ్రైవర్స్ ఆగి ఉన్న వెహికల్స్ని ఎక్కువగా కొడుతున్నారు. అవేంటంటే ఓవరు స్పీడ్ మీద వెళ్ళడం, నిద్రావస్థలో వెళ్ళడము, ఆగి ఉన్న వెహికల్స్ని గుద్దటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఇదంతా కూడా మన బాధ్యతే. ఎవరో వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ అవేర్నెస్లో మనకేదో చేస్తారు అనేదానికంటే కూడా మనకున్నటువంటి అవేర్నెస్ని మనం ఇంకొకళ్ళు పంచి మనం ఆ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండటానికి మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లానే మేడం లాస్ట్ ఇయర్ మనం డిఆర్ఎస్సి మీటింగ్ ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం మేడం. ఈ మీటింగ్స్లో మనము డిఆర్ఎస్సిలో అప్రూవల్ ఇప్పించుకొని లార్జ్ వెహికల్స్ అంటే భారీ వాహనాలన్నీ కూడా చీమకుర్తి నుంచి మనకి ఇక్కడ నెల్లూరు ఇటువైపు వెళ్తూ ఉంటాయి మేడం. వాటిని మనము ట్రాఫిక్ ఇట్లా టౌన్లోకి ఎంటర్ కానియకుండా కిమ్స్ హాస్పిటల్ మీద కూడా హైవే ఎక్కేటట్లు మనం ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది మేడం. అట్లానే ఆటో రిక్షా స్టాండ్ పికప్ పాయింట్స్ ప్లస్ ఫుడ్ కోర్ట్స్ కూడా మేడం మనం డిఆర్ఎస్. ఒంగోలులోని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రశంసించారు. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ శాంతికుమారి మొదట్లో చిన్న ప్రాక్టీసు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయికి తీసుకువచ్చారని కొనియాడారు. పేదలు ఎవరైనా వస్తే వారికి ఉచితంగా ఓపీ చూసే గొప్ప మనస్సు వారికి ఉందన్నారు. ఒంగోలులో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వైద్య సేవలతో పాటు సామాజిక సేవలో కూడా డాక్టర్ దంపతులు ముందుంటున్నారని కొనియాడారు. నిస్వార్థ సేవలు అందిస్తున్న డాక్టర్ వంశీకృష్ణకు నా తరపున, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. సీనియర్ రాజకీయ నాయకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ డబ్బు కంటే సేవకే అధిక ప్రాధాన్యం ఇచ్చే అరుదైన వ్యక్తి డాక్టర్ చాపల వంశీకృష్ణ అని కొనియాడారు. వైద్యం చేసిన సమయంలో డబ్బులు సంపాదించే అవకాశం ఉన్న సాధారణ సూచనలతో సమస్య తగ్గించి ప్రజల మన్ననలు పొందుతున్నారని అభినందించారు. ఈ వేడుకల్లో సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, డివిజన్ కార్పొరేటర్ గురవయ్య, మాల్యాద్రి, పిన్ని వెంకటేశ్వర్లు, డాక్టర్ ధీరజ్, డాక్టర్ ఏడుకొండలు, డాక్టర్ జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కేకును దామచర్ల జనార్దన్ రావు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. All
మన హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడాను మేము మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది పక్క విడిగా పెట్టుకొని ప్రతి నెల ప్రతి ఆదివారం లేదు, సోమవారం లేదు, వర్కింగ్ లేదు, హాలిడే లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ప్రతి ఎక్కడే అవసరం ఉన్నా కానీ వెళ్ళి క్యాంప్ పెట్టడం జరిగింది. నాతో పాటు మా సతీమణి మా మేడం డాక్టర్ శాంతి కుమార్ కూడా కాదనకుండా నాతో పాటు కోఆపరేట్ చేసి క్యాంప్స్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా మంది మిత్రులు అంటా ఉన్నారు, వంశీ నువ్వు అంటే అబ్బాయి ఉంటుంది, నీతో పాటు అమ్మాయిని కూడా తిప్పుతావు ఎందుకు రా అని చెప్పని. ఈ రోజు ఆ రోజు అంత తిరిగి చేశాం కాబట్టి ఈ రోజు ఇంత స్థాయికి వచ్చాము. ఈ క్రమంలో మన ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు మా కుటుంబ సభ్యులు అందరి సహకారం కూడా ఈ రోజు కూడా మేము మరవలేము, మా అన్నదమ్ములు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, కుటుంబాన్ని ప్రేమించండి, అమ్మ నాన్న ప్రేమించండి, తోబుట్టును ప్రేమించండి అని చెప్పని. మా అందరి సహకారంతో నేను ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్తా ఉంటాను, ఈ రోజు మీ అందరూ తెలుసు, ఇలా చెప్తా, ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. ఈ ఉచిత వైద్య శిబిరం ఆలోచన ఎవరికి తెలుసా మీకు ఎవరికన్నా? ఒక మెడికల్ ఒక ప్రెస్ మీట్లో మన రాఘవన్ ఉన్నాడు, ఇక్కడే ఉండాలి, ఈనాడు రిపోర్ట్ రాఘవన్ చెప్పారన్నమాట, డాక్టర్ గారు ఇది ఎందుకు ట్రై చేయకూడదు మీరు అని చెప్పని. నాకు అప్పుడు నచ్చింది, అవును కదా మనం ఎన్నో చేస్తా ఉన్నాం, తెలియకుండా చేస్తా ఉన్నాం, ఒక దేన్ని ఫిక్స్ చేస్తే ప్రజలకు కూడాను పూర్ పీపుల్ కూడాను బాగుంటుందని చెప్పని ఆలోచించి ఆ రోజు మనం అంకురార్పణ చేయడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. అలా వైద్య శిబిరం 2000 ఇప్పుడు కనీసం 15 సంవత్సరాల నుంచి ఆ వైద్య శిబిరాలు చేసి కొన్ని వేల మంది మనకి ఆరోగ్యం అందించడం జరిగింది. అక్కడ అందరినీ చూసామంటే పేద ప్రజలు అంటే వైద్యం అనేది ఎంత ఖరీదు, వాళ్ళు ఆ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కాబట్టి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అనమాట. అలాగే ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువగా ఉండేది, అప్పుడంటే పిల్లలు లేకపోవటం కూడా ఎక్కువగా ఉండేది. ట్రీట్మెంట్కి వెళ్ళాలి కార్పొరేట్ సెటప్కి అని అంటే అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు, అందుకని అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ ఉన్నాము. మా ఇక్కడ ఒంగోలు నుంచి కానీ గుంటూరు కానీ ఇటు చుట్టుపక్కల ప్రకాశం జిల్లా నుంచి కూడా అక్కడి కార్పొరేట్ సెటప్స్కి వచ్చేవాళ్ళు, అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళందరినీ చూసి అనుకునే వాళ్ళం అనమాట, అయ్యో మన ఊరు వాళ్ళు కూడా ఇటు వస్తున్నారే, మన ఊర్లో కూడా మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చినాక మేము చాలా చిన్న సెటప్ పెట్టామన్నమాట. ఓన్లీ 2 రూమ్సే ఉండేవి, 2 క్యాబిన్సే ఉండేవి. అంత చిన్న సెటప్ నుంచి కూడా మా పైన నమ్మకంతో చాలామంది మాతో ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నారు. అలాగే ఆ నమ్మకంతోనే మీ అందరి తోడ్పాటుతో మేము తర్వాత 20 బెడెడ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి మేము ముందుగా ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఈ పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. అదంతా కూడా మీ నమ్మకము, మీ సపోర్ట్ వల్లనే మేము ఇదంతా చేయగలమని మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చేపల వృత్తిలో నివసించేటటువంటి ఒక చిన్న కుటుంబం నుండి బ్రహ్మాండమైనటువంటి డాక్టర్గా చదువుకోవడమే కాకుండా ఇంత సాహసం చేయడం ఏంటి, సొంతంగా అప్పుడే హాస్పిటల్ పెట్టే సాహసం అనిపించింది. భగవంతుడు ఆయన ఆశీర్వదించాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల యొక్క అభ్యున్నతిని కాంక్షించటం అనేటటువంటిది రాజకీయంగానే కాకుండా ప్రాణ రక్షణ కల్పించేటటువంటి వైద్య నిపుణులు రావడం కూడా మన వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకి అవసరం అనేటటువంటి దాన్ని ఆనాడే మేము ఆశించి ఆయన యొక్క ఎదుగుదల కోసం దాదాపుగా ప్రతి క్వార్టర్లీ ప్రతి 3 నెలలకు 6 నెలలకు కూడా ఎదురు చూసేటటువంటి వాళ్ళం. ఏ విధంగా ఉంది ఆయన యొక్క ప్రగతిని చూస్తే వాస్తవంగా ఆయన హాస్పిటల్ను ప్రారంభించిన తర్వాత మొదటి 6 మాసాల నుండి దినాభివృద్ధి చెందుతూ ఒంగోలులో ధైర్యం చెప్పింది, వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. కానీ దురదృష్టం నేను ఒక్కడే ఉన్నాను పల్లిపాలెంకు సంబంధించి. కానీ మా పిల్లలందరికీ చెప్తున్నామా, చాలామంది రాజకీయ నాయకులు అవి చేస్తాం ఇవి చేస్తామని చెబుతూ ఉంటారు. కానీ ఈ కుటుంబం అనుకున్నది చేసి వాళ్ళు సంతోషపడుతుంటే దూరంగా ఉండి ఆనందిస్తారు. దీనికి రూపకల్పన పాకల పల్లిపాలెం. ఇవాళ పాకల పల్లిపాలెం చూస్తుంటే పెద్ద ఆయన గుర్తుకొస్తారు, మహానుభావుడు. సార్ భగవంతుడు ఈ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి తప్పకుండా ఇస్తారు. జ్ఞానేన తు తజ్ఞానం ఏషానాశ్రితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం
మానవుని మేధస్సు అప్పుడప్పుడు అజ్ఞానం అనే మబ్బుతో కప్పబడి ఉంటుంది. కానీ జ్ఞానం అనే చేత్తో దాన్ని త్రవగలిగితే మనిషి సూర్యుడి కంటే గొప్పగా వెలుగుంటాడు. దానికి రూపకల్పనే మా చిరంజీవి వంశీకృష్ణ. నాకు కూడా ఇదివరకు మన పట్టపాలాలు మన వంశీ గారు అక్కడి నుంచి వచ్చారని తెలుసు, కానీ మన పల్లిపాలెం అనేది నాకు తెలియదు. మా పల్లిపాలెం వాళ్ళంతా కూడా వచ్చి మేము శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నామంటే నేను 2 సార్లు పేషెంట్లు చుట్టానికి కూడా వచ్చాను. అప్పుడు మామూలుగా వచ్చే అక్కడ చేరేరు కావాలనుకున్నాను, కానీ మన పల్లిపాలెం అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. నాకు మండలంలో ఎక్కువ ఇష్టమైన గ్రామం ఏది అంటే కొత్తపట్నం పల్లిపాలెం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము ఇదివరకు 14-19లో కూడా అనేక కార్యక్రమాలు అక్కడ చేసాం. తర్వాత ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలోనే చాలా చేసాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు హార్బర్ ఒకటి తీసుకొస్తున్నాం, రేపు టూరిజం డెవలప్ చేస్తున్నాం. చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలియదు. వాళ్ళకి పొద్దున్న లేస్తే వేటకెళ్ళామా వచ్చామా ఆ కష్టం మీద బతికేవాళ్ళు. అదేవిధంగా 10 మందికి సహాయం చేద్దామనే సంకల్పం ఉండేవాళ్ళు. ఇప్పుడుండే రాజకీయాలు ఇలా తెలిసిన వాళ్ళు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని మనల్ని నమ్ముకున్న గ్రామం అది. ఎప్పుడు కూడా 800-1000 మెజారిటీ కష్టాలలో కూడా వైఎస్ఆర్ రూలింగ్లో ఉన్న ఎవడు బెదిరించినా ఎవడేం చేసినా వాళ్ళు తీరా ఆడకపోతే ఓటేసేది తెలుగుదేశానికి వేసి మండలాన్ని కూడా మెజారిటీకి తీసుకొచ్చే గ్రామం పల్లిపాలెం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాంటి గ్రామంలో చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి అంచులంచులుగా చదువుకొని ఈరోజు ఆ విలేజ్లో ఒక డాక్టర్గా ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆ గ్రామంలో దగ్గర 6,000 మంది ప్రజలుంటే 6,000 మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే అంతకంటే ఏం కావాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చీపుర్లు పట్టి పరిసరాలు పరిశుభ్రం చేశారు. అక్కడి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా చీపుర్లు పట్టి వారిని అనుసరించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ పరిసర పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. ఆ దిశగా జిల్లాలో 15,000 ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గత వైకాపా ప్రభుత్వం చెత్తపై పన్ను వేయడంతో ప్రజలు ఆ పార్టీని చెత్తలో కలిపారని మంత్రి స్వామి వ్యాఖ్యానించారు. మనం ఈ మధ్య మీరు చూస్తుంటారు, మన ఈ గ్రామంలో మనం వేయలేదనుకుంటా, కానీ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో కొత్తగా సిమెంట్ రోడ్లు వేసాం. మీ ఊర్లో కూడా ఏప్రిల్ తర్వాత సిమెంట్ రోడ్లు మిగిలిపోయి ఇప్పుడు ఎస్సీ కాలనీలో మిగిలి ఇవన్నీ కూడా వేస్తాం. ఈ ఊర్లో వేసిన సిమెంట్ రోడ్లు మొత్తం కాలనీలో 14-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కువ రోడ్లు వేసాం. అదేవిధంగా రేపు మళ్ళీ కూడా రిమెంట్లు మొదలు పెడుతున్నాం. చాలా గ్రామాల్లో రోడ్లు వేసాం. దీంతో పాటు మొక్కలు పెంచే కార్యక్రమం మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు పెంచుకోవాలని అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేసినట్టయితే వర్షాలు సకాలంలో వస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, పంటలు బాగుంటాయని లక్ష్యంతో చేస్తున్నాం. రెండోది అంటు వ్యాధులు రాకూడదు. ఇందాక మీరు చెప్పారు దోమలు చిక్కునుగుని ఇవన్నీ కూడా మురుగునీళ్ళు ఉంటే అవి వస్తాయి. అవి లేకుండా చేయాలంటే ఇంకుడు గుంటలో పోవాలి. ఇంకుడు గుంట కూడా నీళ్లు బయట ఉంటే ఉంటాయి, వాసన వస్తాయి. నిందా చెప్పిన కుక్కలు కోళ్ళు ఆ గుంటలు చేసి మురిగితే వాసన వస్తాయి. మిగిలిపోయిన నీళ్ళు కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి. అవి రాకుండా కూడా సీల్ చేస్తారు పైన మూత పెట్టి. ఇటువంటి పరిస్థితులు మీ అందరూ సహకరించాలి, అందరూ చెప్పాలి. ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్డి ఉండాలి, మరుగుదొడ్డి వాడాలి. కడుక్కున్నటువంటి నీళ్ళు అంటు నీళ్ళు అన్నము మిగిలిపోయినన్ని కూడా చెత్త అంతా తడి చెత్తగా పక్కన పెట్టాలి. నీళ్ళను మాత్రం ఇంకుడు గుంటలో పంపించుకోవాలి. స్నానం చేసిన నీళ్లు ఇవన్నీ కూడా ఇంకుడు గుంటలో పోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు సహకరించాలి. ఈరోజే ఒక్కొక్క సంవత్సరం మనకు మొదలుపెట్టిన తర్వాత డిసెంబర్ నెలలోనే మన జిల్లాలో కలెక్టర్ గారు నేను మొదలుపెట్టాం. మన జనవరి నెలలో కొత్త సంవత్సరం కింద స్వచ్ఛత మనం స్వచ్ఛత కింద మనం ఆ రోజు కార్యక్రమం థీమ్ చేసుకున్నాం. ఈ రోజున మళ్ళీ మనం ఇంకుడు గుంటలు తీసుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నిటి లక్ష్యం చూడటానికి చిన్నదే, ప్రభుత్వ సంకల్పం పెద్దది. ప్రతి ఒక్క నీటి బొట్టుని పెంచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనకు అవసరం. ఒంగోలులోని కొప్పోలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ ఫ్యామిలీ దాబాను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. దాబా అంతా కలియ తిరుగుతూ నిర్వాహకులు సాయికృష్ణ, చావలి శ్రీనులను ప్రత్యేకంగా అభినందించారు.
ఒంగోలులో అనేక రెస్టారెంట్లు వచ్చినా కూడా విలేజ్ ఫ్యామిలీ డాబాకు ప్రత్యేకతను సంతరించుకుంటుందన్నారు. కొత్తపట్నం వెళ్లే వారికి, బైపాస్ రోడ్లో వెళ్లే వారికి అనుకూలంగా విలేజ్ ఫ్యామిలీ డాబా ఏర్పాటు చేయడం ద్వారా మంచి ప్రజాదరణ లభిస్తుందని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. డాబా నిర్వాహకులు సాయికృష్ణ మాట్లాడుతూ కొప్పలు రోడ్లో విలేజ్ అట్మాస్ఫియర్తో డాబాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మీడియం రేట్లతో క్వాలిటీ ఐటమ్స్ ప్రజలకు ఇస్తామని తెలిపారు. వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్ కూడా తమ డాబాలో దొరుకుతాయన్నారు. రెస్టారెంట్లో లభించే అన్ని రకాల ఐటమ్స్ లభిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, మదన్, టీవీ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కొప్పల్ రోడ్లో విలేజ్ ఫ్యామిలీ డాబా ఒకటి నూతనంగా ఇక్కడ ఓపెన్ చేశాము. అదేవిధంగా దీనికి సాయి కృష్ణ, అదేవిధంగా మన చావల్ సుధీర్ వీరిద్దరు కూడా పార్ట్నర్స్గా ఇక్కడ ఒక మంచి డాబాని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఏరియాలో లేదు, ఈ ఏరియాలో ఇక్కడ మంచి డాబా పెట్టుకోవడం కూడా మంచి ఏరియా కూడా సెలెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఒంగోలులో అనేక రెస్టారెంట్స్ వచ్చినా కూడా వీళ్ళు కూడా మనం ఏదో విధంగా ఒక డాబా టైపు పెడితే బాగుంటుందని అట్మాస్ఫియర్ కూడా డాబా ఈవినింగ్ టైము బాగుండేటట్టుగా ఒకటి పెట్టారు. వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ లాగా చాలా సంతోషం. వాళ్ళు మంచి మనసుతోటి ఏదైతే ఈ రెస్టారెంట్ పెట్టారో వాళ్ళకి బాగా సక్సెస్ అవ్వాలని నేను ఈ సందర్భంగా ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో, ఒక ఆలోచనతోటి పెట్టారు. అది సక్సెస్ అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటూ అందరికి కూడా ఇటు కొత్తపట్నం పోయే వాళ్ళకి కానీ, అటు బైపాస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఎవరికైనా కూడా ఫీజిబిలిటీ ఉండే ప్లేస్లో పెట్టారు లొకేషన్ కూడా. కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా సాయికి, అదేవిధంగా సూర్యకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. ముందుగా జనార్దన్ గారికి నా యొక్క ధన్యవాదాలండి. మేము ఈ కొప్పల్ రోడ్లో నూతనంగా విలేజ్ ఫ్యామిలీ డాబా అని విలేజ్ అట్మాస్ఫియర్తో ఒక నూతన డాబాను ప్రారంభించడం జరిగిందండి. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చారండి. అది ఎంతో సంతోషంగా ఉందండి. ఇక్కడ మా డాబాలో అంటే మీడియం రేట్స్లో క్వాలిటీ ఐటమ్ ఇద్దామనే ఆలోచనతో మేము ఇలా ప్లాన్ చేసామండి. అంత విలేజ్ వాతావరణంతో ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆహ్లాదకరంగా ఉండేలాగా ప్లాన్ చేసాం. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్, తందూరి, ఆల్ టైప్ ఆఫ్ రెస్టారెంట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. మార్నింగ్ టిఫిన్స్ ముందు కెఫే కూడా ఉందండి. కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని సంతపేటలో గల మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం అన్ని పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చీపుర్లు చేతపట్టి, తట్టను చేతబోని పరిసరాలను పరిశుభ్రంగా చేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవ విద్యార్థుల్లో ఏర్పడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం తమలో ఎంతో బాధ్యతను పెంచడంతో పాటు స్ఫూర్తిని నింపిందని విద్యార్థులు హర్షాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతోటి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన దాన్ని తొలి కార్యక్రమంగా నెల్లూరు జిల్లా కందుకూరులో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో కూడా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం ఒంగోలు సంతపేటలోని DRRM మున్సిపల్ పాఠశాలలో ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ పాఠశాలలో ఏ విధంగా కొనసాగుతుందనేది ఇక్కడ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మీ పాఠశాలలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? నా పేరు వెంకటరమణ సార్. మా స్కూల్లో నాకు దగ్గర 30 సంవత్సరాల సర్వీస్ అనుభవం ఉంది. విద్యార్థులకి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలని అధికారికంగా చేయించాలనేది మా ఆకాంక్ష. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల పిల్లల మనసులో ఇలా స్వచ్ఛత అనేది వాళ్ళకి కలిగించి దానికి ఏ పనులు చేయించాలో చేయిస్తూ ఉంటే ఈ పిల్లలు ఇంటి పరిసరాల్లో కానీ తల్లిదండ్రులకు సహకారం కానీ ఆ తర్వాత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కూడా వారి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడానికి దోహదపడుతుందని, పిల్లల వయసులో ఉన్నప్పుడే ఇవి నేర్పితే వాళ్ళ భవిష్యత్తు చాలా అందంగా ఉంటుందని మాకు ఆకాంక్ష. అది మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా పాఠశాలల్లో రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలలో ప్రతి 3వ శనివారం విద్యార్థుల చేత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషమే కాదు, గర్వించదగ్గ ఉంది. పిల్లలకి నేర్పే పాఠాలతో పాటు వారు జీవించే వాతావరణంలో కూడా వాళ్ళు ఎంతో ఆహ్లాదంగా జీవించడానికి మరి ఈ స్వచ్ఛత ఈ శుభ్రత అనేది వాళ్ళకి చాలా బాగా తోడ్పడుతుందని మా ఆకాంక్ష. దీనికి పిల్లలు కూడా పాఠశాల విద్యలోనే దీన్ని వాళ్ళు కోకరిక్యులర్ యాక్టివిటీగా నేర్చుకొని భవిష్యత్తులో అది ఈ రాష్ట్రానికి వన్నె తెస్తారని, కుటుంబానికి మంచి పేరు తెస్తారని, తల్లిదండ్రులు కూడా సంతోషపడే వాతావరణాన్ని ఇస్తారని నేను అనుకుంటున్నాను. పాపా, మీరు చెప్పండమ్మా, ఈ కార్యక్రమం మీ స్కూల్లో ఏ విధంగా చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? సార్, నా పేరు రమ్య సార్. DRRM స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను సార్. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించడం మాకెంతో ఆనందకరంగా సంతోషకరంగా ఉంది. ఈ ప్రభుత్వం ఈనాడు DRRM స్కూల్లో ప్రతి శనివారం 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఈ కార్యక్రమం జరుపుకోవడం ద్వారా మన చుట్టూ పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉంటాయి. మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండడంతో పాటు మనకు ఆరోగ్యంగా ఉంటాము. మనం శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్యాలకు గురికాము. ఇక్కడున్న పిల్లలందరూ కూడా వాళ్ళ పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ అందరూ కష్టపడుతున్నాము, అందరం పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము. మొత్తంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ సరికొత్త కార్యక్రమం తమలో స్ఫూర్తి నింపిందని చెప్పి ఇటు విద్యార్థులు అటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో అశోక్, D News, ఒంగోలు. బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. నెల్లూరు బస్టాండ్ వద్ద గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కన్వీనర్ రాజీవ్ రతన్ దేవ్ మాట్లాడుతూ IBA అంగీకరించిన అన్ని డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయాలన్నారు. బ్యాంకు ఉద్యోగుల పింఛన్ అప్డేట్ చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగటం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు రామయ్య, బ్రహ్మయ్య, కృష్ణారెడ్డి, బ్రహ్మనాయుడు, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. బాగా రావడం జరిగింది అన్న దాని గురించి వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మాట పడకుండా ఎంత పెద్దగా ప్రభుత్వాలు కాబట్టి మన రోడ్డు మీదకి వచ్చేసి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. కామ్రేడ్ జిందాబాద్, బ్యాంకర్ జిందాబాద్. Friday banking we demand. Abolish outsourcing.
Zindabad, Zindabad, Zindabad. EFBU march on, march on, march on. EFBU march on, march on, march on. Regulation of temporary employees we demand, we demand, we demand. Permanent jobs we oppose, we oppose, we oppose. Outsourcing of permanent job we oppose, we oppose, we oppose. Patti Vijayam, manade, manade. Repatti Vijayam, manade, manade. Ne యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అంటే అన్ని బ్యాంకులకి కలిపి 9 యూనియన్లలో అందరం కలిసి ఉన్న యూనియన్ ఇది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్. మేము అందరం కలిసి చేస్తున్న ఈ పోరాటం ఇది. దీనిలో ముఖ్యంగా మేము అనుకున్న మా డిమాండ్స్ ఏంటంటే, చాలా కాలం నుంచి చూస్తుంటే మనకి బ్యాంకులో అందరు రిటైర్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది. మేము చేరినప్పుడు ఒకసారి 10,000 మంది 15,000 మందిని చేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు 1000 మందిని అలా చేర్చుకుంటున్నారు. జనాలకి ప్రజలకి చాలా ఇబ్బంది అయిపోయింది దీనివల్ల. అది మా ప్రధానమైన డిమాండ్. అది రెండో డిమాండ్గా మేము చాలా కాలం నుంచి మన దగ్గర టెంపరీగా పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి అది కూడా డిమాండ్ పెట్టుకున్నాము. అదేవిధంగా బ్యాంకు ఉద్యోగుల సేఫ్టీ అనేది కూడా దాని గురించి కూడా మేము పోరాడుతున్నాము. ఇదే విధంగా ఇంకా మా డిమాండ్లు చాలా ఉన్నాయి. ఆ డిమాండ్లు అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మేము ఈరోజు ఈ సమ్మె చేస్తున్నామండి. బ్యాంకు యొక్క ఉద్యోగుల మీద రోజు రోజుకు పెరుగుతున్న పని భారాన్ని గురించి మేము అడుగుతున్న రెండు ముఖ్యమైన డిమాండ్లు, కోరికలు. అవి ఏంటంటే, ఒకటి, మీరు రిక్రూట్మెంట్ చెయ్యండి. ఇంతకుముందు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం, 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నాము, 10 లక్షల మంది వేతనాల కోసం వీటి కోసం రోడ్లకు వచ్చారని చెప్పి. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మేము ఇప్పుడు 8 లక్షలు మాత్రమే మిగిలిన్నాం. గత 5 సంవత్సరాల్లో ఇంచుమించు 1,80,000 మంది ఉద్యోగులు రిటైర్ అయిపోతే, ఉద్యోగుల సంఖ్య ఈరోజు 7,80,000 రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య 7,80,000 ఉంటే, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 8 లక్షలు. ఎంతవరకు ఇది సముచితం అనేదని మేము ప్రశ్నిస్తున్న గవర్నమెంట్. ఒక పక్క ప్రతి ఒక్క ప్రజలకి బ్యాంకింగ్ సేవలను కంపల్సరీగా చేసిన గవర్నమెంట్ ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పేరుతోటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన గవర్నమెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్స్. తర్వాత జన్ధన్ ఖానాతోటి ముద్రా యోజన అని చెప్పేసి తన ఇష్టం వచ్చిన ఎన్నో పథకాలను తను ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఒక్క ప్రతి పథకాన్ని దిగ్విజయంగా జనాల్లోకి తీసుకెళ్ళినది ఎవరంటే అది బ్యాంకర్స్. ఆ బ్యాంకర్స్ను మర్చిపోతున్నారు. దేశ రక్షణకి ఎట్లయితే సైనికులు అక్కడైతే పోరాడుతున్నారో, అదేవిధంగా ఆర్థిక లక్ష్యాల కోసం పోరాడుతున్న సైనికులు బ్యాంకులు అనేవాళ్ళు. అది మర్చిపోకూడదు. ఎలా అయితే మన సైనిక బలాన్ని మనం కనుక ఏమారిస్తే మనకు శత్రువుల నుంచి ఎలాంటైతే ఇబ్బంది వస్తుందో, అదే ఆర్థిక సైనికుల నుంచి కనుక ఏమారిస్తే ఇక్కడ సంక్షోభం తలెత్తుతుంది. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట సెంటర్లోని కార్గిల్ స్తూపం వద్ద వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్, వాసవి క్లబ్ ఒంగోలు సంయుక్త ఆధ్వర్యంలో అమర జవాన్ల స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి వారికి అంజలి ఘటించారు. దేశ రక్షణలో జవానుల త్యాగం మరువలేందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు, కొప్పురావూరి భరత్సింహ, కార్యదర్శులు మద్దాలి శివప్రసాద్, కోశాధికారులు మరియు జోన్ చైర్మన్ పబ్బిశెట్టి గోవర్ధన్, రీజియన్ చైర్మన్ సిహెచ్ సత్యనారాయణ, అధికారులు దర్శి మనోహర్, చంద్రశేఖర్, నేరెళ్ల శ్రీనివాసరావు, రాధారమణ గుప్తా, జంధ్యం, స్వర్ణసాయి తదితరులు పాల్గొన్నారు. జోహార్ 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 అమరవీరులకు. నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి మనిషికి కూడా కృతజ్ఞతలు. ఈరోజు పుల్వామా దాడిలో అమరులైన సైనికులకి నివాళులు అర్పిస్తూ ఇక్కడ అందరం కలవడం జరిగింది. జవహర్ అమర సైనికులకు, జవహర్ అమర సైనికులకు, జవహర్ అమర సైనికులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వాసవి క్లబ్ ఒంగోలు మరియు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో స్థానిక బండ్లమిట్టలోని కార్గిల్ స్తూపం వద్ద పుల్వామా దాడిలో అమరులైనటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మందికి నివాళులు అర్పించడం జరిగింది. 2019 సంవత్సరంలో ఫిబ్రవరి 14న పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్
ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడి జరిగింది. దానిలో ఆ దాడిలో మన భారత సైనికులు 40 మంది మరియు ఒక ఉగ్రవాది కూడా మరణించడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశం అంతటా కూడా ఫిబ్రవరి 14వ తేదీన బ్లాక్ డేగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మన వాసవి క్లబ్స్ తరపున ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. కరవతి గ్రామంలో మహిళల పురుషుల రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా అడిషనల్ జడ్జి రాజా వెంకటాద్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఒంగోలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగిశెట్టి మోహన్ దాస్ అధ్యక్షత వహించారు. ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా కరవతిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ మల్లికార్జునరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కరవతిలోని పోలవరపు రంగయ్య రత్తమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్లో దశాబ్ద కాలం పైగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన కీర్తిశేషులు సూరిగుచ్చి హనుమంతరావు మాస్టారు జ్ఞాపకార్థంగా గత సంవత్సరం నుండి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 14, 15, 16 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుతురులో రాష్ట్ర స్థాయి పురుషుల మహిళల ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50 సంవత్సరాల క్రితం తమకు ఆటలు విద్యాబుద్ధులు నేర్పిన గురువు హనుమంతరావుని గుర్తుంచుకొని ఆయన పేరు మీద ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ పోటీల్లో పురుషులు మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రదర్శనను కనపరిచారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.